తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. సిట్ నోటీసులపై న్యాయ నిపుణులతో విస్తృత మంతనాలు జరిపిన గులాబీ బాస్ ఫైనల్ గా ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసంలో తనను ఇవాళ విచారించేందుకు రావాలని సిట్ విచారణాధికారి వెంకటగిరికి కేసీఆర్ లిఖితపూర్వకంగా సమాధానం పంపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా సిట్ దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయాలని సిట్ పట్టుబడినందున అక్కడే అందుబాటులో ఉంటానని అంగీకారం తెలిపారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో సిట్ అధికారుల విచారణ ఉండనుంది. బీఆర్ఎస్ అధినేతను ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ విచారించనుంది. అయితే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్లో భారీగా పోలీసులను మోహరించాలని తెలంగాణ హోంశాఖ నిర్ణయించింది. తెలంగాణ భవన్, నందినగర్, కేసీఆర్ పార్క్, ఖైరతాబాద్ సిటీ సెంటర్, మెహందీపట్నం, నాంపల్లి, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వంటి ప్రాంతాల్లో భారీగా పోలీసులతో మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నందినగర్లో 5 ఇంచుల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. విచారణకు ఆటంకం ఏర్పడకుండా తెలంగాణ భవన్, బంజారా హిల్స్, నందినగర్ వైపు వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ తరలివచ్చే బీఆర్ఎస్ నేతలను ముందస్తుగానే అరెస్టు చేసే అవకాశాలున్నాయి. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel